హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 3లో కొత్తగా వచ్చిన ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మంది రెడ్మీ నోట్ 3 యూజర్స్ అయితే అసలు ఈ ఫీచర్ వస్తుంది అనే ఆశలు కూడా వదిలేసుకోవడం జరిగింది. అలాంటి టైంలో MI రెడ్మీ నోట్ 3లో ఈ ఫీచర్ యాడ్ చేయడం జరిగింది. స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్ కోసం రెడ్మీ నోట్ 3 యూజర్స్ చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారు. ఆ కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇకపై మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయకుండానే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, పేటిఎం అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంది. అలాగే నేను చాలా అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ చేసి ఉంచాను. స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే రీసెంట్ ట్యాబ్స్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకు స్క్రీన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, టాప్ లో స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు డ్రాగ్ ఐటమ్స్ హియర్ అని ఉంటుంది. ఏ అప్లికేషన్ అయితే స్ప్లిట్ స్క్రీన్ లో ఉపయోగిద్దాం అనుకుంటున్నామో అప్లికేషన్ పై ట్యాప్ చేసి డ్రాగ్ చేసి అక్కడ రిలీజ్ చేయాలి. అంతే, ఒక అప్లికేషన్ యాడ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సెకండ్ అప్లికేషన్ కూడా సెలెక్ట్ చేయాలి. దానికోసం కింద చూస్తున్నారు కదా, మనకి చాలా అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. వీటిలోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉంచినట్టయితే అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు పర్టికులర్ అప్లికేషన్ పై ట్యాప్ చేయండి, అది స్ప్లిట్ స్క్రీన్ లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, టాప్ లో ఒక అప్లికేషన్ ఉంది, బాటమ్ లో మరొక అప్లికేషన్ ఉందన్నమాట. ఇదే విధంగా మీరు మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఫోన్ని ల్యాండ్స్కేప్ మోడ్లోకి ఈ విధంగా టర్న్ చేసినట్టయితే ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా మీరు ఈ ఫీచర్స్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మీరు గమనించినట్టయితే సరిగ్గా రీసైజ్ అయితే మాత్రం అవ్వలేదు. రానున్న అప్డేట్స్లో ఇది కరెక్ట్ అవుతుందేమో చూద్దాం. మళ్ళీ మీరు నార్మల్ మోడ్కి వచ్చినట్టయితే ఈ విధంగా ఎప్పటిలాగే యాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రం నేను ఈ రెండు అప్లికేషన్స్ చూస్ చేసుకున్నాను. మీరు ఏ అప్లికేషన్స్ అయినా ఉపయోగించవచ్చు. అలా అని కొన్ని అప్లికేషన్స్ అయితే మాత్రం ఈ ఫీచర్ని సపోర్ట్ చేయవు. అవి తప్ప మిగతావన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ ఫీచర్ నుంచి మనం బయటికి రావాలి అనుకుంటే మళ్ళీ రీసెంట్ యాప్స్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసి టాప్లో చూస్తున్నారు కదా, ఎగ్జిట్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయొచ్చు. లేదా హోమ్ స్క్రీన్ బటన్ పై ట్యాప్ చేస్తే మనకి టాప్లో ట్యాప్ టు రిటర్న్ టు స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది, అక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు. ఎలా చేసినా కానీ మీకు ఎగ్జిట్ బటన్ వస్తుంది. ఎగ్జిట్ బటన్ పై ట్యాప్ చేస్తే ఈ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ నుంచి బయటకు వస్తారు. కానీ ఈ ఫీచర్ అందరికీ యాడ్ కాలేదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ పై ట్యాప్ చేసి చూడండి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, నేను యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0.1. అంతేకాదు నా ఫోన్ మోడల్ రెడ్మీ నోట్ 3. ఆ కింద చూడండి, MIUI వెర్షన్ MIUI 9 గ్లోబల్ 8.4.12 బీటా అనుంది. మీరు కూడా ఈ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటేనే మీకు ఈ ఫీచర్ యాడ్ అవుతుందన్నమాట. నేను డెవలపర్ రామ్ ఉపయోగిస్తున్నాను, అందువల్ల నాకు ఈ ఫీచర్ ముందుగానే యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఫ్యూచర్లో మీకు కూడా ఈ ఫీచర్ వస్తుంది. అంటే స్టేబుల్ రామ్ ఉపయోగిస్తున్న వాళ్ళకి కూడా ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. కానీ దానికి నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందనే మాత్రం మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే మాత్రం డెవలపర్ రామ్ ఉపయోగిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఫీచర్ యాడ్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ ఫోన్లో 8.4.12 వెర్షన్ రామ్ ఉపయోగిస్తూ ఉంటేనే మీకు ఈ ఫీచర్ యాడ్ అవుతుందన్నమాట. ఈ ఫీచర్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు డెవలపర్ రామ్ ఉపయోగిస్తున్నారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీలైనంత తొందరగా నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.